చిన్నప్పుడు ఊర్లలో పెద్దవాళ్ళ నోటి వెంట పదే పదే ఒక మాట వినేవాళ్ళం, అరే సక్క బతుకు లేకపోతే కుక్క బతుకు అవుతుంది నిది అని. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నిజానికి కుక్కలతో పోల్చకూడదు, కుక్కలకు చాలా విశ్వాసం ఉంటుంది. పాకిస్తాన్ పరిస్థితి పిచ్చి కుక్కలాగా అయిపోయింది. అంటే ఎట్టు వెళ్ళినా సరే పిచ్చి కుక్కను కదా రాయితో కొట్టినట్లుగా పాకిస్తాన్ ని ప్రతి ఒక్కడు తరిమి తరిమి కొడుతున్నారు. పాకిస్తాన్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా భారత్ ఎలాగైతే పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ చేసిందో సేమ్ అలాగా పాకిస్తాన్ తనను తాను భారత్తో ఊహించుకొని ఆఫ్ఘనిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ చేసింది. సర్జికల్ స్ట్రైక్ లాంటి పెద్ద పదం వాడకూడదు, ఎయిర్ స్ట్రైక్ చేసింది. అంటే కళ్ళు మూసుకొని ఒక బాంబు వేసేసింది ఆఫ్ఘనిస్తాన్ పైన. ఎందుకు చేసావురా బాబు అంటే కొంతమంది ఈ టీటీపీ తేరిగే తాలిబాన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బార్డర్కి ఆఫ్ఘనిస్తాన్ వైపు దాక్కొని ఉండి సందు దొరకగానే బార్డర్ దాటుకొని ఇక్కడికి వచ్చి ఒక బాంబు వేసేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు, అక్కడ దాక్కుంటున్నారు. వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని తాలిబాన్లకు పదే పదే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అసలు పట్టించుకోవడమే లేదు. దాంతో గత్యంతరం లేక మేమే వాళ్ళపైన బాంబు దాడి చేశామని పాకిస్తాన్ తెలిపింది. ఆ ఎయిర్ స్ట్రైక్లో మొత్తం 46 మంది చనిపోయారు. పాకిస్తాన్ ఏం చెప్పిందంటే మొత్తం 79 మంది ఆ స్థావరంలో తీవ్రవాదులు ఉన్నారు, అందుకే మేము ఎయిర్ స్ట్రైక్ చేశాము అంది. కానీ ఆ ఎయిర్ స్ట్రైక్లో చనిపోయింది ఎవరు? మహిళలు, చిన్నపిల్లలు, సాధారణ పౌరులు. ఈ మాట నేను చెప్పట్లేదండి, యునైటెడ్ నేషన్స్ అక్కడికి వెళ్ళి చూసి చెప్పింది. దాంతో హీరో అవుదామనుకున్న పాకిస్తాన్ జోకర్ అయిపోయింది. కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, పాకిస్తాన్ మొదటి నుండి జోకరే. పోయి పాకిస్తాన్ ఎవరితో పెట్టుకుందండి? ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్తో మహామహులే యుద్ధాలు చేసి మాతో కాదురా బాబు అని చెప్పేసి పెట్టేబేడే సర్దుకొని పారిపోయారు. సోవియట్ యూనియన్ పారిపోయింది, మొన్న అమెరికా పారిపోయింది, ఎన్నో పెద్ద పెద్ద రాజ్యాలు, ఆఖరికి బ్రిటిష్ వాళ్ళు కూడా మొత్తం ఇండియాని ఆక్రమించేసుకున్నారు. అటు మయన్మార్ వరకు వెళ్ళారు, కానీ ఆఫ్ఘనిస్తాన్ వైపు మాత్రం వెళ్ళలేదు. ఒరే వాళ్ళతో అద్దురా బాబు అని చెప్పి అలాంటి ఆఫ్ఘనిస్తాన్ పై ఎయిర్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ లేనిపోని పెంట పెట్టుకుంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ చేసిన విధ్వంసం మీకు తెలిసే ఉంటుంది. మొత్తం 15,000 మంది వీర సైనికులని పాకిస్తాన్ బార్డర్ వైపు ఆఫ్ఘనిస్తాన్ పంపించింది. అప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని ఏమని బెదిరించే ప్రయత్నం చేసింది? సేమ్ ఇండియాని కదా అప్పట్లో బెదిరించడానికి ప్రయత్నించినట్లు, మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి తెలుసా అని చెప్పి. అప్పుడు మోడీ గారు ఏమని సమాధానం చెప్పారో మీకు అందరికీ గుర్తే ఉండుంటుంది. అరే మా దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, వాటిని మేము దివాళీ ఆడుకోవడానికి పెట్టుకోలేదురా బాబు అని. గుర్తుందా మీకు? ఆఫ్ఘనిస్తాన్ ఏమని సమాధానం చెప్పిందంటే పాపం ఆఫ్ఘనిస్తాన్ దగ్గర మరి న్యూక్లియర్ బాంబ్స్ లేవు కదండి. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మినిస్టర్ ఏమని సమాధానం చెప్పాడంటే మా ప్రతి ఒక్క సైనికుడు ఒక న్యూక్లియర్ బాంబ్తో సమానం అని సమాధానం చెప్పాడు. దాంతో పాకీజాకి చల్లగా చెమటలు పట్టినాయి. ఈ స్టేట్మెంట్ వచ్చిందో లేదో అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి పాకిస్తాన్ సైనికులందరూ కూడా పెట్టేబేడే సర్దుకొని అక్కడ నుండి పారిపోయారు. ఆ 15,000 మంది ఈ డ్యూరాన్ లైన్ అని ఉంటుంది కదా, ఆ బార్డర్ వైపు ఎప్పుడైతే వెళ్ళారో చెక్ పోస్టులు అన్నీ కూడా ఖాళీ ఉన్నాయి. ఓరే యుద్ధం చేద్దామని మేమొస్తే ఇక్కడేంట్రా బాబు వీళ్ళు యుద్ధం చేయకుండానే పారిపోయారని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారట. దాంతో ఆ చెక్ పోస్టులను స్వాధీనం చేసుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్ ప్రజలు నిజంగా అయోమయంలోకి వెళ్ళిపోయారు. అరే మా ఆర్మీ భారత లెవెల్లో ఆర్మీ అని ఏదో ఊహించుకున్నాం, ఇక్కడ జస్ట్ ఒక 15,000 మంది రాగానే ఇలా పారిపోయారేంటి అని చెప్పి. 7 లక్షల సైనికులు అని చెప్పుకుంటారు పాకిస్తాన్ ఆర్మీ. ఎట్టుపోయారండి 7 లక్షల సైనికులు? 15,000 మందిని చూసి పారిపోయారు. వీళ్ళ బతుక్కి ఒక్క యుద్ధం అన్న గెలిచారా అండి? 1971లో ఓడిపోయారు, 1965లో ఓడిపోయారు, కార్గిల్ వార్ ఓడిపోయారు, సియాచిన్లో ఓడిపోయారు, ఆఖరికి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో కూడా ఓడిపోయారు. అనధికార లెక్కల ప్రకారం 600కి పైగా పాకిస్తాన్ సైనికులని ఆఫ్ఘనిస్తాన్ సైనికులు ఊచకోత కోసినట్లు సమాచారం. అధికారికంగా 19 మంది సైనికులను చంపేశారు అని పాకిస్తాన్ చెప్పుకొస్తుంది. అబద్ధం. ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన 15,000 మంది సైనికులని ఎదుర్కోవడం చేతకాక దాంతో పాకిస్తాన్ ఏం చేసిందండి, స్వయంగా పాకిస్తాన్ ISI చీఫ్ తజికిస్తాన్ వెళ్ళాడు. అప్పట్లో ఈ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు వీళ్ళు మన ఇండియాకి కానీ సోవియట్కి కానీ వ్యతిరేకం అన్నమాట. వీళ్ళని ఎవరు తయారు చేశారు?
అమెరికా తయారు చేసింది. ఎవరితో కలిసి తయారు చేసింది? పాకిస్తాన్తో. ఈ తాలిబన్లు పుట్టుకొచ్చింది పాకిస్తాన్లో ఉన్నటువంటి మదర్సాల నుండి. అంటే ఎవరైతే పుట్టించారో ఇప్పుడు ఆ వాళ్ళకే చుక్కలు చూపెడుతున్నారన్నమాట తాలిబన్లు. అమెరికా పాకిస్తాన్లు తాలిబన్లను ఎందుకు పుట్టించారు? 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఈ సోవియట్స్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి తరిమి కొట్టడానికి అని చెప్పి అమెరికా పాకిస్తాన్తో కుమ్మక్కై ఈ తాలిబన్లను సృష్టించింది. భారీగా కొన్ని బిలియన్ డాలర్లలో ఫండింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి అప్పట్లో అమెరికా. ఆ పైసలు ఏం చేసేది? పాకిస్తాన్ తాలిబన్లను తయారు చేస్తున్నట్లుగా పైకి బిల్డప్ ఇచ్చి భారత్లో టెర్రరిజం చేయడానికి ఆ ఫండ్స్ ఉపయోగించేది. ఇదంతా చరిత్ర. ఈ చరిత్రలో ఒక ఇంట్రెస్టింగ్ భాగం ఏంటంటే ఈ తాలిబన్లను కౌంటర్ చేయడానికి సోవియట్ యూనియన్ ఏం చేసిందంటే నార్దర్న్ అలయన్స్, పంషీర్ సింహం అని అప్పట్లో మసూద్ అనే ఒక క్యారెక్టర్ గురించి చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? ఆ మసూద్ని ముందర పెట్టి నార్దర్న్ అలయన్స్ని తయారు చేసింది. అంటే ఆఫ్ఘనిస్తాన్లో నార్త్లో ఉన్నటువంటి తాజికులు వీళ్ళందరినీ కలుపుకొని ఒక సైన్యాన్ని తయారు చేసింది నార్దర్న్ అలయన్స్ అని చెప్పి. ఈ నార్దర్న్ అలయన్స్కి ఈ సోవియట్ యూనియన్ గ్రూప్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఫండ్ చేసేవి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఎక్కడ ఇచ్చేవాళ్ళండి? తజికిస్తాన్లో ఇచ్చేవాళ్ళు. ఇందులో భారత్ కూడా ప్రధాన భాగస్వామ్యం ప్లే చేసింది. తజికిస్తాన్లో మన భారత సైనికులు చాలా మంది ఉండేవాళ్ళు తాజికులకు ట్రైనింగ్ ఇవ్వడానికి. అందుకే దానికి నజరానాగానే తజికిస్తాన్ ఏం చేసిందండి, భారత్ మీరు మాకు చాలా సహాయం చేశారు కాబట్టి ఇక్కడ ఒక ఎయిర్ బేస్ పెట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికీ కూడా తజికిస్తాన్లో మన ఎయిర్ బేస్ ఉంది. నార్దర్న్ అలయన్స్కి ప్రధాన బద్ధశత్రువులు ఎవరండి? ఒకటి అమెరికా, రెండు పాకిస్తాన్. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ నార్దర్న్ అలయన్స్ లీడర్ పంజషీర్ సింహం అనేవాళ్ళు, ఇతన్ని మసూద్, ఇతన్ని ఈ ఐఎస్ఐ గూండాలు మోసపరిచి జర్నలిస్టుల రూపంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చామని చెప్పి మాయమాటలు చెప్పి అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్, సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ చేసి ఘోరంగా చంపేశారండి. నార్దర్న్ అలయన్స్ లీడర్ మసూద్ని ఎవరు చంపారండి? ఐఎస్ఐ గూండాలు. దాంతో ఇప్పుడు అతడి కొడుకు నార్దర్న్ అలయన్స్ని లీడ్ చేస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ గవర్నమెంట్ రావడంతో అక్కడ ఉన్నటువంటి పంషీర్ ప్రాంతంలో ఉన్నటువంటి తాజిక్లు, ఈ నార్దర్న్ అలయన్స్ లీడర్స్ అందరూ కూడా తజికిస్తాన్ వెళ్ళిపోయారు. తజికిస్తాన్లో ఇప్పటికీ కూడా ఆ సంఘటన ఇన్యాక్టివ్గా ఉంది. ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందా అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ. ఈ విషయం పాకిస్తాన్కి తెలుసు కాబట్టి పాకిస్తాన్ సిగ్గు లేకుండా ఆ నార్దర్న్ అలయన్స్ గ్రూప్ దగ్గరికి వెళ్ళింది. స్వయంగా ఐఎస్ఐ చీఫ్ వెళ్ళి తజికిస్తాన్ ప్రెసిడెంట్ని కలిశాడు. బాబాబు వాళ్ళని కలవడానికి పర్మిషన్ ఇవ్వనని కాళ్ళ వేళ పడుతున్నాడు. అంటే సెల్ఫ్ రెస్పెక్టే లేదా అండి? ఏ నార్దర్న్ అలయన్స్ లీడర్ని అయితే నువ్వు ఘోరంగా చంపించావో అదే లీడర్ కొడుకు దగ్గరికి అదే ఐఎస్ఐ వెళ్ళింది. చూడండి, తాలిబన్లు మీకు శత్రువే, మాకు శత్రువే, శత్రువు మిత్రుడు అంటారు కాబట్టి మనిద్దరం ఎందుకు దోస్తులు కాకూడదు అని సిగ్గు లేకుండా పాకిస్తాన్ ఈ నార్దర్న్ అలయన్స్ లీడర్లను అడిగింది. ఇప్పుడు రెండు గ్రూపుల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొద్ది రోజుల్లో అసలు ఏం జరుగుతుందో ఒక స్పష్టంగా క్లారిటీ వస్తుంది. ఒకవేళ నార్దర్న్ అలయన్స్ కనుక పాకిస్తాన్తో చేతులు కలిపితే కుక్క బతుకవుతుంది. ఇది రాసి పెట్టుకోండి. తజికిస్తాన్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తజికిస్తాన్కి భారత్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మరి చటాక్ దేశం ఆ పాకిస్తాన్ కోసం భారత్ లాంటి శక్తివంతమైన దేశంతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటే మంచిది కాదు. ఇది చిన్న పిల్లాడికి అడిగినా చెప్తారు. కాబట్టి తజికిస్తాన్ లీడర్లు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలా వద్దా అన్న దానిపైన. ఇలా పాకిస్తాన్ అసలే పీకల్లో కష్టాల్లో ఉంటే, బాధలో ఉంటే భారత్ రీసెంట్గా ఏం చేసిందంటే పాతగా దాస పెట్టిన ఒక సలాకాన్ని తీసుకొని ఎర్రగా కాల్చి ఒక 2 వాతలు పెట్టేసిందండి. ఆ 2 వాతలు ఏంటండి? ఒకటి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ఏదైతే ఎయిర్ స్ట్రైక్ చేసిందో దాన్ని భారత్ తీవ్ర స్థాయిలో ఖండించింది. పోయిన వారమే స్టేట్మెంట్ ఇచ్చారు భారత ఫారెన్ మినిస్ట్రీ నుండి. అమాయకులైన ప్రజలపైన అలా ఎయిర్ స్ట్రైక్ చేస్తే ఏ దేశం ఊరుకుంటుంది చెప్పండి? ఇది ఖచ్చితంగా ఖండించదగ్గిందే. పాకిస్తాన్ అందరూ కూడా మూకుమ్మడిగా వెలివేయాలని చెప్పేసి భారత ఫారెన్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పాకిస్తాన్కి ఏం అర్థం కాలేదు, సడన్గా ఈ ట్విస్ట్ ఏంటి, భారత్ ఏంటి మరి ఇంత లెవెల్లో రెచ్చిపోతుంది అని చెప్పి. కానీ
ఈ వారం పాపం పాకిస్తాన్కి ఒక ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎందుకంటే దుబాయ్లో భారత ఫారెన్ సెక్రటరీ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ నేరుగా కలుసుకున్నారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ గవర్నమెంట్ వచ్చాక జరిగినటువంటి అతి పెద్ద సమావేశం ఇది. భారత్ నుంచి ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ హాజరు కాగా, తాలిబాన్ తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి మౌల్వీ అమీర్ ఖాన్ ముత్తకి హాజరయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను రీజనల్గా మరింత బలపరుచుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ట్రేడ్ని మరింత డెవలప్ చేయాలని చెప్పి రెండు దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఎందుకంటే భారత్ కొన్ని బిలియన్ డాలర్లలో ఆఫ్ఘనిస్తాన్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఎప్పుడైతే ఈ తాలిబాన్లు అధికారానికి వచ్చారో ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా ఫ్రీజ్ అయి ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏమని చెప్తుందంటే, పోయిన ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఎలాగైతే మీకు కోఆపరేట్ చేసిందో మేం కూడా మీకు అలాగే కోఆపరేట్ చేస్తాం. మేం పాకిస్తాన్ లాగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళం కాదండి. ఎవరైనా మాకు సహాయం చేస్తే అది గుర్తుపెట్టుకునే వాళ్ళం. మీరు ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చినప్పుడు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు, 300 టన్నుల మెడిసిన్స్, 40,000 లీటర్ల పెస్టిసైడ్లు, 100 మిలియన్ పోలియో డోసులు, 1.5 మిలియన్ డోసుల కోవిడ్ టీకాలు, డ్రగ్ డీ అడిక్షన్ ప్రోగ్రాంలో భాగంగా 11,000 యూనిట్ల హైజీన్ కిట్లు, 500 యూనిట్ల చలి రక్షణ దుస్తులు, 1.2 టన్నుల స్టేషనరీ కిట్లను హుటాహుటిన ఆఫ్ఘనిస్తాన్కి పంపించారు. ఎలా మర్చిపోతామండి మీ సహాయాన్ని? మీకు ఆఫ్ఘనిస్తాన్ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా ఆఫ్ఘనిస్తాన్ అనే ఒక పిలుపు పిలవండి, మేమిట్టే హాజరవుతామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ భారత్కి తెలిపింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్కే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశానికి కూడా హాని కలగదని మేము హామీ ఇస్తున్నామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ తెలిపింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్లో చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారత్లో చదువుకోవడానికి వీసాలు కొద్దిగా సింప్లిఫై చేయాలి. బిజినెస్ మ్యాన్స్ కోసం కానివ్వండి, పేషెంట్స్ అంటే అక్కడ నుంచి ఇక్కడ ఎవరైతే వైద్య సేవలు అందించుకోవడానికి వస్తారో వాళ్ళకు కానివ్వండి వీసాలు కొద్దిగా సింప్లిఫై చేయండి అని రిక్వెస్ట్ చేసింది. మీకు తెలుసో తెలీదో ఆఫ్ఘనిస్తాన్ నుండి చాలా పెద్ద మొత్తంలో స్టూడెంట్స్ భారత్ వచ్చి చదువుకుంటారండి. వాళ్ళ కోసం భారత్ యూనివర్సిటీలో స్పెషల్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేసింది. యూనివర్సిటీలో నేను బయోకెమిస్ట్రీలో పిహెచ్డి చేస్తున్నప్పుడు అప్పుడే ఒక కొత్త కోర్సెస్ని లాంచ్ చేశారన్నమాట ఫారెన్ స్టూడెంట్స్ కోసం. అంటే మన భారత స్టూడెంట్స్ ఒక 30 మంది ఉండేవాళ్ళు ఎంఎస్సిలో, వీళ్ళకి ప్యారలల్గా మరొక 30 మందిని పెట్టి ఒక కొత్త కోర్సెస్ని ఆల్ ఓవర్ యూనివర్సిటీ లాంచ్ చేశారు. కొన్ని వందల సంఖ్యలో ఆ ఫారెన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళే. మొత్తం యూనివర్సిటీలో కొన్ని వందల సంఖ్యలో ఈ ఆఫ్ఘాన్ స్టూడెంట్స్ కనిపించేవాళ్ళు. అదృష్టం ఏంటంటే నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు ఒక 2 సంవత్సరాలు ఈ ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్కి ఎంఎస్సి టీచ్ చేశా. ఆ స్టూడెంట్స్ ఎంత ఒబీడియంట్గా ఉండేవాళ్ళంటే మన వాళ్ళకంటే ఎక్కువగా విధేయత చూపెట్టేవాళ్ళు. చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి. అర్థం కాకపోతే 1కి 10 సార్లు వచ్చేవాళ్ళు, సార్ ఇది నాకు అర్థం కావట్లేదు చెప్పండి అని చెప్పి. నేను చెప్పేవాడిని, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండి అడిగితే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. వాళ్ళకి బయోకెమిస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ కెమిస్ట్రీ ఆఫ్ బయోమాలిక్యూల్స్ ఇలా చెప్తే వాళ్ళకి ఎక్కదు. వాళ్ళకి మన చిన్న పిల్లలకి కదా యాపిల్ బాల్ అని ఎలాగైతే చెప్తామో, బయోకెమిస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ కెమిస్ట్రీ ఆఫ్ బయోమాలిక్యూల్స్ లైక్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఇలా పెద్దగా చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇదే చిన్న కిటుకు. ఎవరైనా ఈ అరబ్ కంట్రీస్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్న వాళ్ళు మన వీడియో చూస్తుంటే ఈ టిప్ తెలుసుకోండి. సో వన్ ఆఫ్ ద గోల్డెన్ మూమెంట్ అది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్ కోసం భారత్ అంత మంచి స్కీమ్స్ని పెట్టింది. ఇది ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ప్రాపర్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పటి మాట చెప్తున్నాను నేను. అయితే నాకు నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే తాలిబాన్లు కూడా మొట్టమొదట భారత్కి పెట్టిన కండిషన్లో మా స్టూడెంట్స్కి వీసా కల్పించండి అని అడిగారు. నిజంగా స్టూడెంట్స్కి అంత ఇంపార్టెన్స్ తాలిబాన్లు కూడా ఇస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా ఎడ్యుకేషన్ కోసం తాలిబాన్లు అదే చొరవ చూపెట్టాలి. రీసెంట్గా ఏదైతే వాళ్ళు ఈ కిటికీలు కూడా తీసేయాలనే వార్త బయటకు వచ్చిందో నిజంగా చాలా డిసప్పాయింటెడ్, దిగజారిన చర్య ఇది.
కాబట్టి ప్రపంచంతో పోటీ పడాలనుకుంటున్న తాలిబన్లు తమ థింకింగ్ని కూడా మార్చుకోవాలని నా సలహా. అప్పుడే మిమ్మల్ని మొత్తం ప్రపంచం గుర్తిస్తుంది. ఈ పాకిస్తాన్ మాయలో పడి షరియా విరియా అని చెప్పేసి ఆ మాయలో పడి అదంతా మర్చిపోండి. అది గతః మోడర్నైజ్ అవ్వండి. అలాగే మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఇరాన్లో భారత పెట్టుబడులు పెట్టినటువంటి చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో, చాబహార్ పోర్ట్ నుండి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ వరకు కూడా ఒక రైల్వే లైన్ డెవలప్ చేయాలని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్తో, అటు రష్యాతో, చైనాతో చర్చలు జరుపుతుంది. ఇదే కనుక జరిగితే భారత్కి మిడిల్ ఈస్ట్లోకి వెళ్ళడానికి చాలా ఈజీ అవుతుంది. భారత్ నుండి చాబహార్ పోర్టుకి సముద్ర మార్గం గుండా సరుకులను రవాణా చేయొచ్చు. అక్కడ నుండి ఆఫ్ఘనిస్తాన్ గుండా ముందరికి తీసుకెళ్ళొచ్చు. మిడిల్ ఈస్ట్లో వ్యాపారం చేసుకోవడానికి అని చెప్పి భారత్ పాకిస్తాన్కి ఒక రిక్వెస్ట్ చేసింది అప్పట్లో. ఎందుకంటే పాకిస్తాన్ గుండా చాలా డిస్టెన్స్ తగ్గుతుంది, దాంతో టైము సేవ్ అవుతుంది, మనకి డబ్బు సేవ్ అవుతుంది. కావాలంటే మీకు కొంత పర్సంటేజ్ ఇస్తాం. రోడ్డున పడి గోధుమల కోసం కొట్టుకొని చంపుకుంటున్నారు పాకిస్తాన్ ప్రజలు, మీకు కొన్ని డబ్బులు ఇస్తే బాగుపడతారు మీరని చెప్పి భారత్ ఒక మంచి ఆఫర్ ఇచ్చింది. మీరు ఏం చేయొద్దు, మాకు జస్ట్ ఒక రూట్ ఇవ్వండి చాలు అని. కానీ పాకిస్తాన్ అమ్మో మీరు డెవలప్ అవుతా అంటే మేము రూట్ ఇస్తామా, లేదు మేము ఇయ్యమన్నారు. అంటే భగవంతుడు డబ్బులు సంపాదించుకునే ఒక అవకాశం కల్పిస్తే దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోలేని దుస్థితిలో ఉంది పాకిజా. దాంతో భారత్ ఏం చేసింది, అచ్చా అదా సంగతి అని చెప్పి చాబహార్ పోర్టును డెవలప్ చేసింది. అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి దర్జాగా సరుకులను సరఫరా చేస్తుంది. ఇప్పుడు లాస్ అయింది ఎవరండి, భారత, ఆఫ్ఘనిస్తానా? పాకిస్తానే లాస్ అయింది. అయితే ఒక విషయం గుర్తుకు పెట్టుకోవాలి, ఇప్పటికీ కూడా భారత్ తాలిబాన్ గవర్నమెంట్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేయలేదు. భారత్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు రికగ్నైజ్ చేయలేదు. కానీ మెల్లిమెల్లిగా కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే తమ స్టాండ్ను మార్చుకుంటున్నాయి. భారత్ రీసెంట్గా హై లెవెల్లో ఈ తాలిబాన్ గవర్నమెంట్తో చర్చలు జరపడం ఒక మార్పు. అదేవిధంగా రష్యా తాలిబాన్ ఫైటర్స్ని టెర్రరిస్ట్ గ్రూప్గా అప్పట్లో డిక్లేర్ చేసింది కదా, రీసెంట్గా ఒక నిర్ణయం తీసుకుంది, మేము ఈ టెర్రరిస్ట్ లిస్టు నుండి తాలిబాన్లను తీసేస్తున్నామని చెప్పి. చైనా ఆఫ్ఘనిస్తాన్తో విపరీతంగా సంబంధాలను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే చైనీస్ సైనికులను పాకిస్తాన్లో ఈ బెలూచ్ ఆర్మీ పిట్టలను చంపినట్లు చంపేస్తుంది. దాంతో ఈ పాకిస్తాన్ నమ్ముకుంటే అయ్యేది కాదు, ఇప్పటికే $1 బిలియన్ అక్కడ సిపాక్లో పెట్టేసి లాస్ అయ్యాము. కాబట్టి దీనికి ప్యారలల్గా ఆఫ్ఘనిస్తాన్లో వఖాన్ కారిడార్ గుండా మనము ఒక ప్యారలల్ కారిడార్ని డెవలప్ చేసుకోవచ్చని ఆఫ్ఘనిస్తాన్ నుండి చర్చలు జరిపే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మినరల్స్, ఆయిల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చైనా ఆఫ్ఘాన్ గవర్నమెంట్తో చర్చలు జరుపుతుంది. భారీగా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి పావులు కదుపుతుంది. అదేవిధంగా రష్యా కూడా పావులు కదుపుతుంది. దాంతో భారత్ మనం ఎక్కడ వెనుకబడిపోతామని చెప్పేసి హుటాహుటిన తాలిబాన్లతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి చూస్తుంది. రష్యా, చైనా పావులు కదపడం కూడా భారత ఈ రీసెంట్ చర్యకి ఒక కారణమని చెప్పుకోవాలి. అంతేకాకుండా పాకిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మునుపెన్నడూ లేనంత స్థాయిలో క్షీణించాయి. దాంతో శత్రు మిత్రుడు అన్నట్టుగా మనకి పాకిస్తాన్ శత్రువు అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ మిత్రదేశం అయ్యింది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇదే థింక్ చేస్తుంది. అందుకే ఆఫ్ఘాన్ పౌరులు భారత్కి ఒక ఇన్విటేషన్ ఇస్తున్నారు, మేము డ్యూరన్ లైన్ గుండా పాకిస్తాన్ పైన అటాక్ చేస్తాం, మీరు అక్కడ కాశ్మీర్ నుండి అటాక్ చేయండి, మీ భూభాగం ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇదే సరైన సమయం, లాగేసుకోండి, మేము మా పస్తున్ ఉన్నటువంటి ఖైబర్ పస్తున్ రీజియన్ని లాక్కుంటాం అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ పౌరులు భారత్కి ఇన్విటేషన్ ఇచ్చారు. మొన్ననే మన అమిత్ షా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సమయం ఆసన్నమైంది మిత్రమా, మన కాశ్మీర్, మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మళ్ళీ భారత్లో చేరడానికి సమయం ఆసన్నమైందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ క్షణంలో అయినా ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే అటు రష్యా యుక్రెయిన్ పైన అటాక్ చేస్తుంది. 2025 జనవరి 1 రోజే చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ప్రపంచంలో ఎవ్వడు కూడా తైవాన్ని మా నుండి లాక్కోలేడు, అంత దమ్మెవడి దగ్గర లేదని. ఆఖరికి అరాకన్ ఆర్మీ వాళ్ళు కూడా బంగ్లాదేశ్ ఆర్మీని తరిమి కొడుతున్నారు. అక్కడ కూడా ఒక కొత్త దేశం ఏదైనా రేపు పొద్దున పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇన్ని దేశాలు తమవి కాని భూభాగాల కోసం పోరాడుతూ ఉంటే మన భూభాగం కోసం భారత్ ఎందుకు పోరాడకూడదు అని చెప్పండి.
కాబట్టి భారత్ కూడా ఈ విషయంలో థింక్ చేస్తుంది. మేము వేరే వాళ్ళ భూభాగం కోసం అక్కడ యుద్ధం చేయట్లేదు, మా భూభాగం కోసం యుద్ధం చేస్తున్నాం, కాబట్టి ఇది సరైన సమయం అని చెప్పి భారత్ భావిస్తుంది. అంతేకాకుండా ఈ పాకిస్తాన్ మొన్ననే ఒక షాక్ ఇచ్చింది, భారత్కి కాదండి అమెరికాకి. ఏంటి, అమెరికాకి కూడా చేరుకునేంత లెవెల్లో ఈ మిసైళ్లను తయారు చేస్తున్నాం మేమని స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో అమెరికా హై అలర్ట్ అయ్యింది. వారిని మీకు ఫండింగ్ చేసింది భారత్ పైన అటాక్ చేస్తారని న్యూక్లియర్ ప్రోగ్రాం కోసం, కానీ మీరు మా దగ్గరికే చేరుకునేంత లెవెల్లో మీరు మిసైల్ని తయారు చేస్తే మేము ఊరుకుంటామని చెప్పి ఇమ్మీడియట్గా ఆ మిసైల్ ప్రోగ్రాం పైన శాంక్షన్స్ విధించింది. దీనిపైన మీ ప్రతిక్రియ చెప్పండి అని చెప్పి భారత్ని రిపోర్టర్లు అడిగితే మాకేం సంబంధం అండి, వాళ్ళ డిస్టెన్స్ పెంచుకుంటే అది వేరే వాళ్ళకి ప్రమాదం, మాకు దీంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి భారత్ చేతులు దులుపుకుంది. మొదట్లో పాకిస్తాన్ ఏం చేసింది, తాలిబాన్లతో కాలబేరానికి వచ్చింది. బాబు మా పాకిస్తాన్లో ఈ టీటీపీ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మొత్తం రచ్చ చేస్తున్నారు, మీరే చెప్తే వాళ్ళు వింటారు, మీరు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చడం మానేయండి, వాళ్ళని మీ వైపు పిలిపించుకోండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు తాలిబాన్ మినిస్ట్రీ ఏం చెప్పిందట, మాకు $1 బిలియన్ ఇవ్వండి, మేము టీటీపీ వాళ్ళని మా వైపు రిటర్న్ తీసుకుంటామని చెప్పి. ఈ విషయం పాకిస్తాన్ మినిస్టర్ పత్రికాముఖంగా ప్రెస్ మీట్లో చెప్పాడు. అప్పుడు తాలిబాన్ మినిస్టర్ ఏం చెప్పిందంటే, వీడు పక్కా ఫ్రాడ్ గాడు, మొత్తం అబద్ధాలే చెప్తున్నాడని చెప్పి తాలిబాన్ మినిస్టర్ చెప్పాడు. నోరు తెరిస్తే అబద్ధాలే. తాలిబాన్ మినిస్టర్ ఏమని చెప్పాడంటే, వాళ్ళే అడుక్కుంటున్నారు, వాళ్ళ దగ్గర $1 బిలియన్ తెలివి ఉన్నోడు ఎవడైనా డిమాండ్ చేస్తాడా, ఏం మాట మాట్లాడుతున్నాడు వాడు, మా దగ్గర చైనా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది, భారత్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది, రష్యా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది, అలాంటిది ఆ బికార్ దేశంతో మేము మనీ డిమాండ్ చేస్తామా, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి తాలిబాన్ మినిస్టర్ పాకిస్తాన్ బండారం మొత్తం బయటపెట్టేశాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాని షాబాజ్ షరీఫ్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చాయంటే, ఈ తాలిబాన్లను తొక్కి పడేస్తా, వీళ్ళందరినీ నిర్మూలిస్తా, ఈ మాన్స్టర్స్, లిటరల్లీ మాన్స్టర్ అనే పదాన్ని వాడాడు, అంటే ఈ రాక్షసులను తుదముట్టిస్తా అని ఒక మంగమ్మ శపథం చేస్తాడు. ఒరే నాయన, ఆ రాక్షసులను పుట్టించిందే నువ్వు కదరా. అదేవిధంగా భారత్ పైన కూడా పాకిస్తాన్ విడుచుకుపడుతుంది. ఈ తాలిబాన్లను, టీటీపీని పాకిస్తాన్కి రెచ్చగొడుతుంది. మరే దేశమో కాదు, భారత దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో 18కి పైగా కాన్సులేట్స్ ఉన్నాయి భారత్వి. ఎందుకండి, ఆఫ్ఘనిస్తాన్లో ఎంతమంది భారతీయ పౌరులు ఉన్నారని 18 కాన్సులేట్స్ ఉన్నాయి. ఈ కాన్సులేట్స్ అన్నీ కూడా తీవ్రవాద శిక్షణ శిబిరాలుగా భారత్ ఉపయోగించుకుంటుంది. తాలిబాన్లకి అక్కడ శిక్షణ ఇస్తుందని చెప్పి పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉంది. భారత్ వీటన్నింటినీ కూడా కొట్టివేసింది. నిజంగా ఐఎమ్ లిటరల్లీ ఎంజాయింగ్ దిస్ న్యూస్ అండి. ఎందుకంటే సరిగ్గా 20 సంవత్సరాల కిందట చాలా న్యూస్ వచ్చేవి, చాలా బాధగా ఉండేది. ఎందుకంటే కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్లు తరచుగా జరిగేవి. ఆఖరికి మన హైదరాబాద్లో మీ అందరికీ గుర్తే ఉంటుంది, గోకుల్ చాట్లో అక్కడ కూడా టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అదేవిధంగా 2008లో ముంబై అటాక్ జరిగాయి. పార్లమెంటు పైన దాడి జరిగింది. మొన్న పుల్వామా అటాక్ జరిగింది. 40 మంది భారత సైనికులని పిట్టలను గాల్చినట్లు ఆ బాంబ్ బ్లాస్ట్లో చంపేశారు. ఇలాంటి వార్తలన్నీ వింటున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపించేది. ఏంటి, భారత్ ఇంత శక్తివంతమైన దేశం అంటారే, ఏం చేయలేకపోతుంది ఎందుకు అని చెప్పి. కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే 2008లో పాకిస్తాన్ భారత్ పైన అటాక్ చేసినప్పుడు, ఈ ముంబై దాడులు జరిపించినప్పుడు భారత్ పాకిస్తాన్ పైన రివర్స్ అటాక్ చేయకుండా మళ్ళీ నెహ్రూ చేసిన తప్పునే రిపీట్ చేసింది. యునైటెడ్ నేషన్స్లో వెళ్ళి, చూసారా పాకిస్తాన్ మా పైన అటాక్ చేసిందని ఏడ్చింది. అప్పుడు పాకిస్తాన్ ఏమని సమాధానం చెప్పిందండి, మీ దగ్గర ఏంటి ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర, చూపెట్టండి అన్నారు. అప్పుడు కసాబ్ వాంగ్మూలాన్ని చూపెడితే, ఏమో మాకు దీంతో సంబంధం లేదు, ఇది సరైన ప్రూఫ్ కాదు, ఇంకా గట్టి ప్రూఫ్స్ ఇవ్వండి అని చెప్పి పాకిస్తాన్ భారత్తో గిల్లి కజ్జా ఆట ఆడుకుంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. సేమ్ గేమ్ భారత్ ఆడుతుంది. బంతి మన కోర్టులోకి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారని చెప్పి ఎవరు ఆరోపిస్తున్నారు? పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఎవరు ఆరోపిస్తున్నారు? పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అప్పుడు భారత్ ఏమని సమాధానం చెప్పింది? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉంటే చూపెట్టండి అని చెప్పి
భారత్ సమాధానం చెప్పింది. టిట్ ఫర్ టాట్. పాకిస్తాన్ ఏవైతే సెంటెన్సెస్ ఒకప్పుడు భారత్కి వ్యతిరేకంగా వాడేదో సరిగ్గా అవే సెంటెన్సెస్ భారత్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆడుతుంది. ఆహా, వింటుంటేనే మనసు పులకరించిపోతుంది అనుకోండి. ఈ గేమ్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఆ రా ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, ప్రముఖ పాత్ర పోషిస్తున్నారో, పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులను ఏరి ఊచకోత కోసాడో అతని పేరు కూడా బయటపడిందండి. వి అనే లెటర్తో ఆయన పేరు స్టార్ట్ అవుతుంది. ఈ విషయం వాషింగ్టన్ పోస్ట్లో కూడా వచ్చింది. అఫ్కోర్స్ భారత్ షరామామూలుగా ఆ వార్తలను ఖండించింది అనుకోండి, కానీ ఆ వి లెటర్తో స్టార్ట్ అయ్యే ఆ వీర యోధునికి మనందరం కూడా సలాం చెప్పుకోవాలి. అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ వి అని కింద కామెంట్ చేయండి. నేను వీడియోలు వేసినా వేయకపోయినా నా కన్నెప్పుడు 2 పత్రికల పైన ఉంటుందండి. ఈ 2 గుంటనక పత్రికలు. ఒకటి చైనాకి చెందినటువంటి గోబర్ టైమ్స్, 2 పాకిస్తాన్కి చెందినటువంటి డాన్ అనే పత్రిక. ఈ డాన్ పత్రికలో ఒక కథనం వచ్చింది ఈ లేటెస్ట్ తాలిబాన్ భారత్ మీట్ గురించి. అందులో ఒక సెంటెన్స్ విపరీతంగా నన్ను ఆకట్టుకుంది. మీరు కూడా ఆ సెంటెన్స్ చదవాలి. ద ఢిల్లీ మీటింగ్ కుడ్ రఫుల్ పాకిస్తాన్ which borders both countries and has fought 3 wars in the past against India. ఢిల్లీ మీట్ అనేది పాకిస్తాన్కి చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఈ 2 కూడా పాకిస్తాన్కి బార్డర్ని షేర్ చేసుకుంటున్నటువంటి దేశాలు. అంటే 2 వైపుల నుండి కూడా ఎక్కడ కుమ్మేస్తాయో అని పత్రిక భయాన్ని వ్యక్తం చేసింది. అటువైపు నుండి ఆఫ్ఘనిస్తాన్, ఇటువైపు నుండి భారత్. అదేవిధంగా చైనాకు చెందిన ఒక పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది. ద న్యూ ఫాల్ట్ లైన్ ఇన్ చైనా పాకిస్తాన్ రిలేషన్స్ ఆఫ్ఘనిస్తాన్. చైనాస్ బైపాసింగ్ పాకిస్తాన్ అండర్స్కోర్స్ గ్రోయింగ్ lukewarmness and mounting concerns about the security conditions in Pakistan. పాకిస్తాన్లో చైనీస్ సైనికులపైన విపరీతంగా దాడులు జరుగుతుండడంతో చైనా నుండి ఆఫ్ఘనిస్తాన్కి ఏవైతే ప్రోడక్ట్స్ సప్లై కావాలో అవి పాకిస్తాన్ భూభాగం గుండా కాకుండా చైనా వాజ్ డిస్పాచింగ్ ఎక్విప్మెంట్ టు ఆఫ్ఘనిస్తాన్ వయా ఇరాన్స్ పోర్ట్ బందర్ అబ్బాస్, నాట్ వయా గ్వాదర్ పోర్ట్. సిపాక్ కొన్ని $1 బిలియన్ పెట్టి గ్వాదర్ పోర్ట్ని డెవలప్ చేసింది చైనా. కానీ అలాంటి గ్వాదర్ పోర్ట్ ఉపయోగించుకోకుండా అబ్బాస్ పోర్టును ఉపయోగించుకుంటుంది చైనా. అదేవిధంగా పాకిస్తాన్ భూభాగం నుండి కాకుండా ఇటు తుర్కిమినిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇక్కడ నుంచి గూడ్స్ సప్లై చేసుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్కి చైనా. ఎందుకంటే పాకిస్తాన్ తోటి వెళ్తే అక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుందని. క్లియర్లీ ఇండికేషన్ ఏంటంటే సిపాక్ని త్వరలో చైనా రద్దు చేసి ఈ వఖాన్ కారిడార్ గుండా ఒక కొత్త కారిడార్ డెవలప్ చేయడానికి పావులు కదిపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే ఇప్పుడు పాకిస్తాన్కి మింగుడు పడడం లేదు. అందుకే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ గవర్నమెంట్ని ఎలాగైనా తీసేయాలని చెప్పి మాస్టర్ ప్లాన్ వేసింది. అందులో భాగంగానే పాకిస్తాన్ తాలిబాన్ల పైన ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇదండి ఈ గొడవకి ప్రధాన కారణం వఖాన్ కారిడార్. భారత్ తెలివిగా పాకిస్తాన్ని కర్ర విరగకుండా అష్టదిగ్బంధనం చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ పొలిటికల్ లీడర్స్, NSA, రా ఏజెంట్స్, డిప్లొమాట్స్, ప్రతి ఒక్కరికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నటువంటి ఆఫ్ఘాన్ సోదరులకు కూడా నా కృతజ్ఞతలు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇది చాలదన్నట్టుగా బెలూచిస్తాన్లో నిన్న ఒక ప్రాంతాన్నే బెలూచ్ ఆర్మీ ఆక్రమించుకుంది. 8 గంటల పాటు బెలూచ్ ఆర్మీ ఆ నగరాన్ని తమ స్వాధీనంలోకి తీసుకొని బ్యాంకుల నుండి మొత్తం డబ్బును తీసేసుకుంది. గవర్నమెంట్, మున్సిపల్ ఆఫీసులు వీటన్నింటిని తగలబెట్టేసి ఫైళ్ళన్నింటినీ తగలబెట్టేసింది. ఏరియాలోకి సెక్యూరిటీ రాకుండా చెక్ పోస్టులను పెట్టి 8 గంటల పాటు బెలూచ్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంది. మొత్తం ఎంతమంది వచ్చారట? 80 మంది శక్తివంతమైనటువంటి వెపన్స్ పట్టుకొని వచ్చారని చెప్పి నేను చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ చెప్తుంది. కావాలంటే ఇక్కడ చూసుకోండి. 8 గంటల పాటు ఒక మిలిటెంట్ గ్రూప్ ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటే వాళ్ళని ఎదుర్కోవడం చేతకాని పాకిస్తాన్ మిలిటరీ భారత్ పైన కాలు దువ్వాలని కలలు గంటోంది. నాకు ఒకటి అర్థం కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుండి 15,000 మంది వచ్చారు, పారిపోయారు. ఇక్కడ 80 మంది వచ్చారట, పారిపోయారు. అంటే పారిపోవడమే మీ ధ్యేయంగా పెట్టుకున్నారా? మీ దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయన్న సంగతి మర్చిపోయారా? లేదంటే అసలు వెపన్స్ ఉన్నాయా? నాకెందుకో డౌట్ వస్తుంది. ఎందుకంటే
అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు పాకిస్తాన్ చాలా పెద్ద మొత్తంలో యుక్రెయిన్కి వెపన్ సప్లై చేసింది అని. కనీసం ఎవరైనా మీ పైన దాడి చేసినప్పుడు కౌంటర్ అటాక్ చేయడానికి కూడా వెపన్స్ ఉంచుకోలేదా? అవి కూడా మీరు స్మగుల్ చేశారా? అదే డౌట్ వస్తుంది నాకు ఇప్పుడు. దీన్ని బట్టే పాకిస్తాన్ ఎంతటి దయనీయమైన పరిస్థితిలో ఉందో ఊహించుకోండి. ఇది చాలదన్నట్టుగా రీసెంట్గా అమెరికాలో రిపబ్లికన్ పార్టీ పార్లమెంటులో ఒక బిల్ తీసుకొచ్చింది. ఏమని? పాకిస్తాన్కి వెంటనే నాటో అలై స్టేటస్ తీసేయాలి అని. నాటో కంట్రీ కాదు కానీ నాటోలో ఉన్నటువంటి చెంచా దేశాల కిందికి కొన్ని దేశాలను పెట్టింది. అందులో పాకిస్తాన్ కూడా ఒకటి. ఇప్పుడు అమెరికన్ రిపబ్లిక్ పార్టీ ఏమంటుందంటే, అసలు ఎప్పుడు ఈ పాకిస్తాన్ అమెరికాకి హెల్ప్ చేసిందని దానికి నాటో అలయని పెట్టారు? లాడెన్ ఎక్కడ దొరికాడు? పాకిస్తాన్లో దొరికాడు. మన డబ్బు తీసుకొని మన డబ్బుని మనకు వ్యతిరేకంగా తీవ్రవాదులను తయారు చేయడానికి పాకిస్తాన్ ఉపయోగించుకుంది. అలాంటి దేశాన్ని ఇంకా నాటో అలై స్టేటస్ ఉంచడం ఏంటి? వెంటనే తీసేయండి అని చెప్పి రిపబ్లికన్ పార్టీ ఒక బిల్ తీసుకొచ్చింది. 2018లో ట్రంప్ చేసిన ఒక ట్వీట్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇది ఒక తీవ్రవాద దేశము, దీనికి ఫండ్స్ ఇవ్వడం వెంటనే నేను ఆపేస్తున్నా అని చెప్పి ట్రంప్ అప్పట్లో ఒక ట్వీట్ చేశాడు. వెంటనే మొత్తం ఫండ్స్ నిలిపివేశాడు. ఇప్పుడు ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడు. ట్రంప్ రాగానే పాకిస్తాన్ ఆల్రెడీ పిచ్చుకుక్క బతుకు అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకేం బతుకు అవుతుందో నేనైతే నిజంగా వెరీ ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు ట్రంప్ అధికారంలోకి వస్తాడా? ఈ చైనా పాకిస్తాన్ల పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ట్రంప్ గవర్నమెంట్లో అనధికారికంగా ఎలాన్ మస్క్ కూడా ఉన్నాడు. ఇది జగమెరిగిన సత్యం. ఎలాన్ మస్క్ పాకిస్తాన్తో ఏ లెవెల్లో ఫుట్బాల్లో ఆడుకుంటున్నానంటే, యూకేలో ఈ పాకిస్తాన్ నుండి వలసపోయినటువంటి కొంతమంది పాకిస్తానీ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న పిల్లల్ని రేపులు చేసుకుంటూ కొన్ని వేల మందిని రేప్ చేశారటండి. నిజంగా వింటేనే కడుపు తరుక్కుపోతుంది. దాంతో ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే, వెంటనే మీరు ఈ యూకే నుండి ఈ పాకిస్తాన్ పౌరులందరినీ తరిమి కొట్టేయండి, వీళ్ళు దేశానికి ప్రమాదకరం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ పాకిస్తాన్కి వ్యతిరేకంగా రీసెంట్గా శివసేనకు చెందినటువంటి ఒక ఎంపీ ట్వీట్ చేస్తే ఆ ట్వీట్కి రిప్లై ఇస్తూ, నిజమే మీరు చెప్పేది, పాకిస్తాన్ ఒక దుష్ట దేశం అని చెప్పి ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చాడు. దీన్ని బట్టి ట్రంప్ అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్కి మామూలుగా ఉండదని నాకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు అది ఇంకా డబుల్ కన్ఫర్మ్ అయిపోయింది ఇక. ఎందుకంటే ట్రంప్ ఎలాన్ మస్క్ ఈ జోడి పక్కా ఉంది. ఎవరికైనా స్కెచ్ చేశారంటే అది పక్క తగులుతుంది. కెనడాలో స్కెచ్ చేశారు ట్రూడోకి. ఏమైంది? ట్రూడో రాత్రికి రాత్రే రిజైన్ చేసి పడేశాడు. ఇప్పుడు పాకిస్తాన్కి స్కెచ్ చేస్తున్నారు. అంతేకాదు ట్రంప్ అధికారంలోకి రాకముందే ఆల్రెడీ తెర వెనుక గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఇమ్రాన్ ఖాన్ని జైల్లో నుండి బయటకు తీసుకురావడానికి పావులు కదపడం స్టార్ట్ అయిపోయింది. పాకిస్తాన్ రూపురేఖలే మారిపోయి ఉన్నాయి. అదేవిధంగా బంగ్లాదేశ్లో ఈ యూనుస్ ఖాన్ రేపో మాపో దేశం విడిచి పారిపోవడానికి అంతా రెడీ చేసుకున్నాడు. ట్రంప్ అధికారంలోకి వచ్చే 2-3 రోజుల ముందు యూనుస్ ఖాన్ దేశం వదిలి పారిపోనున్నట్లు పక్కా సమాచారం అయితే వస్తోంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ రూపురేఖలు మారిపోనున్నాయి. రెండు కూడా మొన్న కలుసుకొని ఏం చేశాయండి, మిలిటరీ సంబంధాలు డెవలప్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. అసలు మీ గవర్నమెంట్ ఉంటే కదరా బాబు, జస్ట్ ఒక 10 రోజులు ఆగండి, ముందుంది ముసళ్ళ పండుగ. వీడియోను వెంటనే లైక్ చేయండి. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.